బొబ్బిలి రాజులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని న్యాయవాది గంటి గోపాలకృష్ణ శర్మ అన్నారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ బొబ్బిలి రాజులు పేదల భూమిని ఆక్రమించారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గొల్లపిల్లి సర్వే నెంబరు 632, 633, 634, 635 నెంబర్లో ఉన్న భూమి రాజుల పూర్వీకుల నుంచి వస్తే పేదల భూమి ఆక్రమించారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజులు హైకోర్టులో కేసు వేస్తే రాజులకు భూమి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు రాజులకు 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చారని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం మన బొబ్బిలి శాసనసభ్యులపై అసందర్భమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అలాగే లోకాయుక్తలో కంప్లైంట్ చేశాము అని చెప్పి, దాంట్లో నాయన గారి తాలూకా లీగల్ అఫైర్స్ చూస్తున్న వ్యక్తిగా ఆ వివరాలు మీ ముందు ఉంచవలసిన బాధ్యత, మీ ద్వారా ప్రజలకు చేయవలసిన బాధ్యత నాపై ఉంది. వారు ఆ బొబ్బిలి గొల్లపల్లి సర్వే నంబర్ 632, 633, 634, 635 నెంబర్లలో వారి యొక్క భూమి ఉందని, దాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారు అని చెప్పేది వారి ఆరోపణ. నిజానికి అది అంతా కూడా బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి భాగం. దాన్ని బొబ్బిలి ఆర్డీఓ గారి దగ్గర, మన ఎమ్మెల్యే గారు తాతగారి దగ్గర నుంచి తండ్రి గారు హైకోర్టు వరకు వెళ్ళి 8 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ని మళ్ళీ రిటర్న్గా పొందడం జరిగింది. ఆ పొందినటువంటి భూమిని 18వ సంవత్సరంలో రెవెన్యూ వారు డెలివరీ సర్టిఫికేట్ రూపంగా రాజకుటుంబీకులకి అప్పగింత పెట్టగా, అది మన సుజయకృష్ణ రంగారావు గారు, రామనాయన గారు, బేబినాయన గారి పేర్లపై రెవెన్యూ రికార్డులో పిటిషన్ అయింది. ఇదంతా కూడా 2019 సంవత్సరంలో జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ ఎక్సెస్ ల్యాండ్ 8 ఎకరాల 24 సెంట్లు కూడా అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి అధినాయకుడైనటువంటి బేబినాయన గారి పేరు మీద గవర్నమెంట్ వారు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి పట్టదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఇచ్చి రెవెన్యూ రికార్డ్స్లో మ్యుటేషన్ చేసి అప్పగింత పెట్టినటువంటి భూమి సర్వే నంబర్ 619లో 2/A. అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి భూమి అది కాదు, సరైన ఆధారాలు లేకుండా ఎదురుగా ఖాళీగా ఉందని చెప్పి నాయన గారు లాంటి మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే తద్వారా లబ్ధి పొందుదామన్నదే వాళ్ళ ఉద్దేశంలా కనిపిస్తుంది తప్ప, వారి యొక్క క్లైమ్కి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఏదైతే, అంటే రాజావారి ఆస్తి రాజావారికి తిరిగి అప్పగింత పెట్టింది గవర్నమెంట్, మీ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకున్నామని చెప్పి. ఆ ఒరిజినల్ ఓనర్స్ని వారి యొక్క మానసిక స్థైర్యాన్ని, వారికి మనోవేదన కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డులు అన్నీ కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా బొబ్బిలి ప్రజలకి, విజ్ఞులు అందరికీ కూడా మీ ద్వారా తెలియవచ్చాలని మీ అందరినీ కోరుతున్నాం.